ఊపిరి తీస్తా. శివ వదిలి వెళ్ళిపో. నేను జైల్లో ఉన్నాయిడ నా రాజ్యమే నడుస్తా ఉండాలనుకుంటా ఉన్నారా? నువ్వు పెద్దోడివి కాగానే నా వాళ్ళందరినీ ఊచకోత కోసినావు. నీ జైల్లో చేతులు విసుక్కుంటా కూర్చున్నాన్రా. ఎప్పుడు బయటికి వస్తానా, ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఎదురా నాకు వార్నింగ్ ఇచ్చిన శివకు నన్నే రావద్దంటావా? నిన్ను వల్ల కాటికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టిన నీ ఎట్లా అవుతాన్రా? ఏంట్రా అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయిని ఎందుకు చంపుతావురా? నువ్వు అబ్బకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బ అంట అబ్బా 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 అంటావే. ఆ నీ అబ్బ దగ్గరికి నీ రోజులు పంపకపోతే నేను నా అబ్బకు పుట్టినవాడిని. ఈ సీమకు నాయకుడు ఒక్కడే ఉండాలా? చంపడమో లేక చావడమో మంతరి మధ్య జరగాల. చంపడం నా వంతు, చావడం నీ వంతు.